వాతావరణ శాఖ వారు సైక్లోన్ హెచ్చరిక ఇవ్వడం జరిగింది. సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్లో వాయుగుండం ఏర్పడి అది తీరానికి దక్షిణముగా నెల్లూరు, ప్రకాశం జిల్లాకి రావచ్చని చెప్పేసి మనకి ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా రేపటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి కూడా మనకి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై మనకున్నటువంటి కోస్టలో ఉన్నటువంటి 5 మండలాలు ఏవైతే నాగులపాడు, ఒంగోలు కొంత భాగం, అలాగే టంగుటూరు, కొత్తపట్నం, సింగరాయకొండ ఈ మండలాల్లో ఉన్నటువంటి కోస్టల్ విలేజెస్కి డ్యామేజ్ అవ్వే అవకాశం ఉందని తెలియడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేశాము. అక్కడ మనకి సైక్లోన్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి కోసం కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటిగా ఈ ఫిషర్మెన్ ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పేసి ఈపాటికే మనం ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం వారు కూడా ఎవరైనా ఆల్రెడీ ఇల్లు ఉంటే కనుక వాళ్ళని కూడా వెనక్కి రప్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా దీని మీద వివరణ కంటిన్యూగా రావడం వల్ల ఎవరు కూడా ఈ వేటకు వెళ్ళలేదని చెప్పేసి ఇప్పుడు సమాచారం ఉంది. దీనిలో భాగంగానే మనకి ఈ గాలుల వల్ల నష్టపోయేటువంటి ట్యాచ్డ్ హౌసెస్ ఉన్నటువంటి హౌసెస్లో ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా మనం ఆల్రెడీ రీహాబిలిటేషన్కి సంబంధించి కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలో కూడా మనం షిఫ్ట్ చేయాలనేది ఒక ఆలోచన ఉంది. దీనికి తగినట్టుగానే మనము అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్లో వాటర్ ఫెసిలిటీసు, తర్వాత భోజనం ఫెసిలిటీసు అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇప్పటికే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మండల తహసీల్దార్ ఆఫీసులో ఒక కంట్రోల్ రూమ్, ఆర్డీఓ ఆఫీసులో ఒక కంట్రోల్ రూమ్ అండ్ జిల్లాలను కూడా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటి నెంబర్స్ అన్నీ కూడా త్వరలోనే అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎనీ ఎవెంచువాలిటీ ఎంత తీవ్రతగా సైక్లోన్ వచ్చినప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. ప్రజలు కూడా ఏమీ భయపడవలసిన అవసరం లేదు. ఆఫీసర్స్ అందరూ కూడా ఆల్ ప్లేసెస్లో డిప్లాయ్ ఉంటారని